హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి చాలా జిల్లాల వరకు. ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఏ ఏ జిల్లాలపైన ఏ రకంగా ప్రభావం ఉంది, ఇప్పటికే చాలా జిల్లాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తారు, రేపు ఎల్లుండి పరిస్థితి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ముఖ్యంగా కొన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు కొన్ని జిల్లాలు విపరీతమైనటువంటి వర్షాలు, ఊహించినటువంటి విధంగా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన కారణం ఏంటంటారు ఇంత బీభత్సంగా పడ్డానికి? యాక్చువల్లీ చూసుకున్నట్లయితే డిప్రెషన్ ఏదైతే ఉందో నిన్న కళింగపట్నం ఆ సమీప ప్రాంతాల్లోని అది తీరం తాకటం జరిగింది. అది పశ్చిమ వాయు దిశగా కూడా మనకు దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా మూవ్ అయ్యి, అయితే డిప్రెషన్ అనేది కొంచెము లో ప్రెషర్ ఏరియా కన్నా కొంచెం స్ట్రాంగర్ గా ఉంది. అయితే దీనికి ఉన్నటువంటి టిల్టింగ్ ఆఫ్ ది యాక్సెస్ అది కూడా అనుకున్న విధంగా తెలంగాణ మీదనే దానిదంతా ప్రభావం ఉన్నింది. ఎక్కువగా కూడా మేము ఇచ్చిన జిల్లాల మీద ఎక్కువగా కూడా ఫోకస్ అయ్యి అది ఏవైతే ఉందో ఆ సర్క్యులేషన్, ఆ కన్వర్జెన్స్ అంతా కూడా ఈస్ట్, నార్త్ ఈస్ట్ జిల్లాల్లోని అది వర్షం అంతటా కూడా కేంద్రీకృతం అవటం జరిగింది. ఇప్పుడు లో ప్రెషర్ ఏరియా అంటే అంత ఆర్గనైజ్డ్ గా ఉండదు, డిప్రెషన్ అయితే బాగా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో ఆ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో ఎక్కువగా కూడా ఈ నార్త్ ఈస్ట్ జిల్లాలు, అట్లాగే మనం ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే అక్కడ కూడా గుంటూరు కానీ కృష్ణ అటువైపు, సో అదంతా కూడా అది ఇలా ఫ్లో వచ్చి అలా సర్క్యులేషన్ అవ్వటం వల్ల ఆ ప్రాంతంలోని ఎక్కువగా నమోదవటం జరిగింది. మొన్న మీరు మాతో మాట్లాడుతూ కూడా, దీనికంటే ముందు 2 రోజుల ముందు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో ఖమ్మం కానీ, మహబూబాద్ కానీ, కొత్తగూడెం, ఇల్లందు, భూపాలపల్లి ఇవి చాలా హెవీగా ప్రభావితం అవుతాయని కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఇప్పుడు చాలా ఎక్కువ అక్కడ వర్షాలు పడుతున్నాయి, చాలా రహదారులన్నీ కూడా దిగ్బంధం అయిపోయినాయి. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కురుస్తున్నాయి అక్కడ, లేదంటే మీరు మొన్న చెప్పిన దానికి ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకి సమానంగా ఉన్నాయని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఎక్స్ట్రీమ్లీ హెవీ అనేది ఎక్స్పెక్ట్ చేసామండి. 25 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ వరకు మోడల్ అయితే 3-4 మోడల్స్ అవి మేము 6 మోడల్స్ చూస్తాము ఎవ్రీడే. దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అని చేస్తాము. అందులో కూడా ఫుల్ తెలంగాణ అంతా కూడా కవర్ అవటం జరిగింది. ఆల్రెడీ మినిస్టర్ గారికి ఆ రోజు అనుకోకుండా మీటింగ్ పెడితే స్టేట్ మినిస్టర్ ఆయనకు కూడా మేము వివరం ఇవ్వటం జరిగింది, జగదల్పూర్ నుంచి మూవ్ అవుతుందని. అండ్ నిన్న మేము రెడ్ వార్నింగ్స్ అవి కూడా ఇంకా అందరికి అలర్ట్ చేయటం జరిగింది, ముందు రోజు కూడా అలర్ట్ చేయటం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇట్ మే బి డ్యూ టు సమ్ చేంజెస్, అక్కడ డ్యామ్స్ రావడం వల్ల కానీ వేరే విధం వల్ల కానీ కురవాల్సిన దానికన్నా ఎక్కువ కురుస్తుంది. కాబట్టి మేము కూడా అలర్ట్ గాను ఆరెంజ్ ఇవ్వాల్సింది రెడ్ చేయటము అట్లాగా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కొన్ని మార్పులు వచ్చినాయి ల్యాండ్ యూజ్, ల్యాండ్ కవర్ లోని. సో ఇవన్నీ కూడా తీసుకొని వీఆర్ ఆల్సో అలర్టింగ్ ద పబ్లిక్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఇది వాతావరణ మార్పుల కారణంగా వచ్చినటువంటి వర్షాలైనా మేడం, లేదంటే కొంతమంది సోషల్ మీడియాలో క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏమైనా జరిగిందా అనేటువంటి చర్చ కూడా దారితీస్తున్నాయి, వాళ్ళు కూడా ఇలాంటి చర్చ కొనసాగిస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వర్షం అయితే 37 సెంటీమీటర్ల వరకు కూడా కురవటం జరిగింది ఎండి రిపోర్ట్స్ ప్రకారంగా. క్లౌడ్ బర్స్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ రోజుల్లో ఇవి తెలంగాణలోని ఎస్పెషల్లీ ఆ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ఇవన్నీ కూడా వల్నరబుల్ జోన్స్. అవి ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ అవి పడటం, ఎప్పుడు కూడా లో ప్రెషర్ ఏరియా వచ్చినా ఆ ఏరియాలో ఫామ్ అయితే అటువైపు మూవ్ అవుతుంది, టిల్టింగ్ ఆఫ్ ది యాక్సెస్ వస్తుంది. టిల్టింగ్ ఆఫ్ ది యాక్సెస్ వచ్చిన మహబూబాబాద్ పక్కన ఏరియాలు అన్ని కూడా బాగా ఎక్కువగా వర్షాలు పడతాయి. ఎస్పెషలీ డ్యామ్స్ అవి వచ్చాక మరింత ఎక్కువగా కురవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఉంటుంది మేడం ఇంకా ఈ మహబూబాద్ కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, జయశంకర్, భూపాలపల్లి కానీ, ములుగు కానీ వీటిపైన ఇంకెప్పటి వరకు ఇదే స్థాయి ప్రభావం ఉంటుంది?
యాక్చువల్లీ ఇది వీక్ అవటం జరిగింది. ఉమ్, వెల్ మార్కుల్లో తీవ్ర అల్పపీడనంగా ఈరోజు బలహీన పడటం జరిగింది. ఉమ్, సో ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ వాయు దిశగా కదులుతోంది. ఉమ్, సో దీని యొక్క ప్రభావం నార్త్ ఈస్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ మీద ఉమ్, ఎక్కువగా ఉండదు. కానీ ఈ ఆదిలాబాద్ ఏరియా, నెక్స్ట్ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇటు వెస్టర్న్ సైడ్ ఏదైతే ఉందో అది. ఇంకొకటి కన్వర్జెన్స్ జోన్ కొంచెం మనకు వెస్ట్ సైడ్ నుంచి కూడా దక్షిణ జిల్లాలకు కూడా కనపడుతుంది. ఉమ్, అదంతా కూడా ఈ రోజు ఎక్కువగా ఉంటాయి వర్షాలు. టుడే ఇస్ ద డే ఫర్ నార్త్ వెస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ. ఉమ్, సో అక్కడంతా కూడా ఎక్స్ట్రీమ్లీ ఈ రోజు 40 సెంటీమీటర్లు అయితే ఉండదు. ఉమ్. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ అయితే పడతాయి. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ సేవ్డ్. ఉమ్. అలాగే విజయవాడలో చూసాం, బెజవాడలో కూడా అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు 40-45 సంవత్సరాల క్రితం కంటే కూడా అప్పుడు పడినంత దారుణంగా ఇప్పుడు పడుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటారు? వాతావరణ మార్పుల కారణంగానా, ఇప్పుడున్నటువంటి జీవనశైలి వలన, లేదా న్యాచురల్గా అప్పుడప్పుడు ఇలాంటి సహజమా? ఇవి సహజం. ఉమ్, ఇవి యాక్చువల్లీ ఎందుకు వస్తున్నాయి అంటే వాతావరణ మార్పులు అవ్వచ్చు. చేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఉమ్, దానివల్ల మాయిశ్చర్ కంటెంట్ అది ఇన్కర్షన్ అది కూడా బాగా అవుతోంది. ఉమ్, మేబీ బికాస్ ఆఫ్ డ్యామ్స్ కానీ, గోదావరి రివర్ కానీ, ఏదైనా అవ్వచ్చు. ఇట్ మే బి మెనీ అదర్ కన్స్ట్రక్షన్స్, బట్ స్టిల్ ద అమౌంట్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి రైజ్ లో ఉన్నాయి ఉమ్, అని నేను చెప్పగలను. ఇది వరకు కూడా మనం చూసాము 65 సెంటీమీటర్లు. ఉమ్, ఇంకా అదే మేము ఇంకా రీసెర్చ్ మోడ్ లో పెట్టి ఇంకా చేస్తున్నాము. అంతలోపే ఇంకా ఎక్కువ ప్లేసెస్ లోని ఉమ్, 30 సెంటీమీటర్స్ పైనే ఎక్స్ట్రీమ్లీ హెవీ రావటం అనేది కూడా ఇప్పుడు చూసాము. సో ఇది ఎప్పుడు కూడా ఎవర్ రికార్డెడ్ గానే ఉండిపోతాయి ఈ సిచ్యువేషన్స్. సో హైదరాబాద్ అనేది మేము ముందే అన్ని జోన్స్ కి మేము ఎల్లో, ఆరెంజ్, రెడ్ అది ఇచ్చినప్పుడు ఉమ్, హైదరాబాద్ ఏరియా అది ముందనే మేము ఎల్లో కలర్ లో పెట్టి మోడరేట్ టు హెవీ మాత్రమే వస్తుందని చెప్పడం జరిగింది. ఉమ్, చాలా మంది నిన్న సాయంత్రం వచ్చి, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చి, మేడం మీరు హెవీవే పెట్టారు బట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అంటే, ఐ హావ్ టోల్డ్ మాకు మాత్రం రిజల్ట్ అట్లానే చూపించింది, అట్లానే ఇచ్చాం. సో వీ హ్యావ్ ఈసారి కూడా మేము వీ హ్యావ్ కమ్ త్రూ 90% యాక్యురసీ ఆఫ్ ఫోర్కాస్ట్. అండ్ ఇంకొకటి మేడం, ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పుడైనా కూడా రెయిన్స్ వస్తాయంటే రెయిన్ అలర్ట్ చెప్తారు, లేదా హెవీ రెయిన్ అని చెప్తారు, లేదా వెరీ హెవీ అని చెప్తారు. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అనేటువంటి పదాన్ని వాడారు. అంటే దీనికి హెవీ రెయిన్కి మీరు వాడేటువంటి దానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? ఎక్స్ట్రీమ్లీ కన్నా ఎక్కువ ఎక్సెప్షనల్ హెవీ ఉంది. లాస్ట్ టైం వాడాము మేము Okay. మూలుగు జిల్లాల్లో, మూలుగు జయశంకర్పల్లి అవును, లాస్ట్ టైం విలేజ్ మునిగిపోయినప్పుడు. 65 సెంటీమీటర్స్. ఉమ్, సో ఎప్పుడు ఏదొస్తుందో అది వాడుతూనే వచ్చాము. ఉమ్, ఈసారి కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ మాత్రం పడుతుంది అన్నాను నేను. 60 30 నేను అనుకున్నది 30-35 అనుకున్నాను. ఓకే. కానీ ఇట్ వెంట్ అబోవ్ దట్ సమ్ ప్లేసెస్. ఎనీహౌ వీ కాంట్ సే 35 పడుతుందా 37 పడుతుందా అనేది. ఉమ్, ఎక్స్ట్రీమ్లీ వస్తుందని ఆ జిల్లాలు చెప్పుకున్నాం, వచ్చినాయి. హైదరాబాద్ లో నేను మోడరేట్ టు హెవీ అనే చెప్పుకున్నాను, అట్లానే వచ్చింది. నేనని కాదు, ఐఎండి తరఫున వీ హ్యావ్ గివెన్. అంటే ఏమి లేదు, అనలైజ్ మేము చాలా జాగ్రత్తగా చేసి ఇస్తున్నాం, మా కృషి మేము చేసి. ఉమ్, వీఆర్ నాట్ ఓవర్కమింగ్ ఎనీ థింగ్స్. అవును. చార్ట్ ఎలా చూపిస్తుంది, అబ్జర్వేషన్స్ ఎలా చూపిస్తున్నాయి, ఆ రోజు మోడల్ ఎలా చూపిస్తుంది, 2-3 రోజులు కన్సిస్టెంట్ గా చూపిస్తున్నాయా లేదా, 6-7 మోడల్స్ చూసినప్పుడు 6 మోడల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా, అవన్నీ అనలైజ్ చేసి నేను కూడా కూర్చొని యాజ్ అ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఐఎమ్ గివింగ్ ద ఫోర్కాస్ట్. రైట్ మేడం, ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ పరిస్థితి అంతా పోయి సాధారణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రావచ్చు మనకు 2 రాష్ట్రాల వ్యాప్తంగా? ఈ రోజుతో అయిపోతుంది. ఓకే. రేపు నుంచి మీకు హెవీ రెయిన్ ఫాల్స్ ఉంటాయి, ఎల్లుండి నుంచి ఎండ వచ్చేస్తుంది అన్ని చోట్ల.
రైట్. థ్యాంక్ యూ నాగరత్నం గారు. సో మొత్తానికి అది వాతావరణ శాఖ నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి క్లారిటీ. ఈ రోజు వరకు చాలా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఉంటుందనేటువంటి వివరాలను వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈరోజు చూసాం పలు జిల్లాల్లో నెలకొన్నటువంటి హెవీ రెయిన్ ఫాల్. దానివల్ల చాలా ఊర్లు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. సో రేపటి వరకు పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఎల్లుండి నుంచి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.